ఇంకా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒకే ఒక వ్యక్తి పేరు తెలంగాణ రాష్ట్రమంతా ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో సంచలనంగా మారుతుంది. ఇక అలాంటి వ్యక్తి మరి కొంతమంది ఆయనను టార్గెట్గా చేసినట్టు, అంటే ప్రతిపక్షాలు అలాగే పాలకపక్షం మొత్తానికి ఆ వ్యక్తినే టార్గెట్ చేశారు. ఒకరు లిల్లీ ఫుడ్ అంటారు, ఒకరు 3 అడుగుల వ్యక్తి అంటున్నారు. ఆయన ఎవరో మీకు తెలుసు. మరి గుంటగంట్ల జగదీష్ రెడ్డి గారు, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్. ఈ మధ్య కాలంలో సార్ ఇప్పుడు వాస్తవానికి గత మునుగోడు ఉప ఎన్నికల్లో చూసుకున్నా కానీ, తర్వాత బీఆర్ఎస్కు గెలుపు కోసం మీరు ఎంత వర్క్ చేసిరో నేను కూడా అప్పుడు అక్కడ ఆ ప్రచారంలో పాల్గొన్నా. సో బీఆర్ఎస్ పార్టీలో మీరు నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి ఒకే ఒకరు గెలిచారు. సో రానున్న ఎన్నికల్లో మీరు 12 సీట్లు గెలుస్తామని కూడా ధీమాగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మరి బీఆర్ఎస్లో అధినేత కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా మిమ్మల్ని టార్గెట్ చేయడం కావచ్చు, కామెంట్ చేయడం ఎట్లా చూస్తారు సార్? సో ప్రతిపక్షం అంటే గవర్నమెంట్ పక్షం సహజంగానే చేస్తుంది, అందులో పెద్ద సందేహం ఏం లేదు. నేను వాళ్ళను అదే స్థాయిలో నిలదీస్తున్నాను కాబట్టి, ప్రశ్నిస్తున్నాను కాబట్టి సహజమైన విషయం. సరే, కవితమ్మ నన్ను టార్గెట్ చేసిందని నేను ఏమనుకోవడం లేదు. అసలు ఆమెకు సంబంధించి విలేకరులు ఏదో ప్రశ్న అడిగినప్పుడు నేను ఆమె గురించి చర్చించలేదు. కేసీఆర్ గారు నాతో ఎప్పుడు అనే విషయాన్ని చెప్పిన. అసలు ఆమె ఎందుకో తొందరపడి ఏదో ఒక కామెంట్ చేసింది. నేను దానికి సరిపోయే ఆన్సర్ ఇచ్చినాను. ఆ తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ ఏం మాట్లాడలేదు. కాబట్టి పెద్దగా నేను ఆమెను టార్గెట్ చేసిందని నేను భావించడం లేదు, అవసరం కూడా లేదు వాస్తవానికి. ఇక ప్రభుత్వ పక్షం అంటారా, తప్పకుండా ముఖ్యమంత్రి స్వయంగా కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళు ఇతర నాయకులు కావచ్చు, తప్పకుండా చేస్తారు మమ్మల్ని. ప్రత్యేకించి మా జిల్లాలో ఎమ్మెల్యేలకు మరీ ఫోన్లు చేసి సీఎం ఆఫీస్ నుంచి నా మాట్లాడించమని చెప్పి, ప్రెస్లు పెట్టమని చెప్పి ఒత్తిడి చేసి మరీ పెట్టిస్తున్నారు. జరుగుతుంది. ఎందుకు అనంటే సహజంగానే పాలకపక్షాన్ని ప్రశ్నించినప్పుడు, ప్రజల తరఫున కొట్లాడుతున్నప్పుడు, వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, వాళ్ళ దగ్గర సమాధానం లేనప్పుడు సహజంగానే టార్గెట్ చేస్తారు. వ్యక్తిత్వాల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. పర్సనాలిటీస్ గురించి ప్రస్తావిస్తారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. అసలు విషయం నుంచి ప్రజల్ని ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. అది ఒక్క నాతోనే మొదలు కాలేదు. గత చాలా కాలంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే మొదలైంది. అసలు వాస్తవం కేసీఆర్ గారు జై తెలంగాణ నినాదం ఎత్తుకున్న రోజు నుంచే మొదలైంది. అట్లా కేసీఆర్ గారి మీద కూడా వ్యక్తిగతంగా దాడి చేసిండ్రు చాలా రకాలుగా. ఇక ఆ తర్వాత మనం చూసినాం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో. వాళ్ళు ఇక్కడ ఉన్ననాడు ఆ సంస్కృతిని ప్రవేశపెట్టిండ్రు. ఇవాళ వచ్చిన వాళ్ళ వారసులు ఇక్కడ తెలంగాణలో కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారు. సహజంగానే జరుగుతుందని సందేహం ఏం లేదు. తెలంగాణ